చిన్న ఏం చేస్తుంటారు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఓకే. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు 6 నెలల పరిపాలన చూశారు. ఎలా ఉందంటారు? ఈ రెండింటికి ఉన్న తేడా ఏమనుకోవచ్చు? గడిచిన పాలన చూస్తే మాత్రం గంజాయి మాత్రం విద్యార్థులకి బాగా విచ్చలవిడిగా దొరికింది. ఈ 5 నెలల్లోనే ఎంత గంజాయి పట్టుకున్నారో ఈ అధికారం వచ్చాక చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చేతికి దొరుకుతున్నారు. పోయిన 5 ఏళ్ళు అయితే గంజాయి ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కడి బండిలో కూడా డ్రగ్స్ ఏది కావాలన్నా దొరికింది. ఇప్పుడు ఈ 5 నెలల్లో ఎక్కడైనా సరే డ్రగ్స్ అనే పేరు వినిపిస్తుందా? పిల్లలు ఎంత బాగున్నారు. గడిచిన 5 ఏళ్ళలో పిల్లల్లో డ్రగ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా డ్రగ్స్ అనే మాట వినిపిస్తుందా? హోంమంత్రి అనిత గారు ఎక్కడైనా ఎవరినైనా తొక్కేయమని చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గంజాయి గురించి మాట్లాడారు కాబట్టి అనిత గారు ఇచ్చిన స్టేట్మెంటే గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను ఏపీని అని చెప్పి అనిత గారు ఇచ్చిన స్టేట్మెంటే. దాన్ని అంబటి రాంబాబు గారు అడుగుతున్నారుగా, ఇంతవరకు ఎందుకు గంజాయి రహిత రాష్ట్రంగా చేయలేకపోయారు మీరు అని చెప్పి అంబటి రాంబాబు అడుగుతున్నాడు కదా. మరి అంబటి రాంబాబు గారికి ఒకటే చెప్తున్నాను, మీరు మంత్రిగా చేశారు, మీరేం చేశారు? మీరు మంత్రిగా ఉండి ఒక కాలువ గురించి మీకేం తెలుసు? మీరు ఒక మంత్రిగా 2.5 ఏళ్ళు చేశారు. అమరావతి పోలవరం అంటే ఎంతో తెలీదు, ఒక డ్యామ్ కట్టడం ఎట్లానో తెలీదు. మీరు మా పార్టీ హోంమంత్రి గారిని విమర్శించే అంత మాత్రపోలా, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అనే అంత మాత్రపోలా, అదేవిధంగా మా లోకేష్ బాబు గారిని ఎన్నెన్ని మాట్లాడినారో అందరికీ తెలుసు. మీరు ఈ రోజున చాలా ఇబ్బంది పెడతారు. మా ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. మీలాగా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ ఎక్కడైనా ఈ నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఎక్కడైనా జరిగిందా? పోయిన 5 ఏళ్ళు ఎక్కడ చూసినా రైతులకి అన్యాయం, రైతుల పొలాలు ఆక్రమించడం, ఇసుక, గంజాయి, డ్రగ్స్ ఏదైనా కానీ ఎమ్మెల్యే ద్వారా జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా జరుగుతుంది అని తెలచమని మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఈ వైసీపీ నాయకులు చెప్తుంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటది కూడా, నేను పిల్లలకి మేనమావలాగా చూసి ఉన్నాను పిల్లల్ని. చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళ పిల్లల చదువునంతా ముంచేశాడు అంటున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మీకు బకాయిలు పెట్టింది ఎవరు అసలుకి? జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టింది. వచ్చిన ఈ 5 నెలల్లో 3,000 కోట్లు అప్పు చేయలేరు కదా. ప్రజలందరూ ఒకటే గమనించాలి, వచ్చిన 5 నెలల్లోనే 3,000 కోట్లు అంటే అసాధ్యం. పోయిన 5 ఏళ్లలో పెట్టింది ఇది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేయడం జరిగింది. మీ స్టూడెంట్స్ తరపున పోరాటం చేస్తాను, నేను ఫీజు బకాయిలన్నీ జనవరి లోపు మొత్తం క్లియర్ చేయాల్సిందే, లేదంటే నా పోరాటం ఉధృతం చేస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. రండి, మీ పార్టీ నాయకులు, మీరు ముఖ్యమంత్రి, పోయిన 5 ఏళ్ళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు సభకు వస్తారు. మరి ఇద్దరు కూర్చొని మాట్లాడదాం, ఎవరు తప్పు ఎవరు అప్పు ఎక్కువ చేశారు, 3,000 కోట్లు విద్యార్థులకు పేరు వాడుకొని అది తేలుద్దాం రండి. ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, ఇది తొందరగా పడిపోయిద్ది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తాను అంటున్నాడు కదా. ఎలా చూడాలంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే విద్యార్థులు మళ్ళీ డ్రగ్స్కి, గంజాయికి, మందుకి అలవాటు పడతారు. ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే డ్రగ్స్కి గంజాయికి ఎలా స్టూడెంట్స్ అలవాటు పడితే ఆయన ఏం చేస్తాడు? ఆయనే కదా అమ్మఒడి అని పెట్టాడు, బాగానే ఉంది. పిల్లలకి ఇప్పుడు తప్పేం లేదు. అమ్మఒడి అని పెట్టి ఆ డబ్బులు పిల్లలు స్కూల్కి కట్టట్లేదు కదా, గంజాయికి అలవాటు అయిపోతున్నారు కదా. అంటే తల్లుల ఖాతాలో వేస్తే పిల్లలకి ఎలా అలవాటు అవుతుంది అనేది వాళ్ళ వాదన. మన మధ్యకాలంలో కూడా దీని మీద ఒక చర్చ అయితే నడిచింది కదా. ఎలా చూడాలంటారు? ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు కాలేజీకి వేసేవాడు, ఇప్పుడు తల్లిదండ్రులకి వేస్తే తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తారు స్కూల్లో కట్టమని. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్కూల్లో కట్టకుండా వాళ్ళ పర్సనల్ వాటి కోసం వాడుకొని వాటి ద్వారా గంజాయి ఇట్లా
డ్రింకింగ్ మొత్తానికి అలవాటు అయిపోయారు. అదే కాలేజీ వాళ్ళకి వేస్తే ఇంత జరగదు కదా. అంటే ప్రశ్నించే హక్కు అనేది తల్లిదండ్రులకు ఉండిద్ది, ఇలా తల్లిదండ్రులకు డబ్బులు వేయటం వల్ల అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి అది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు రైతులు ఉన్న పల్లెటూరులో రైతులు ఉంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఏముంది, మా అబ్బాయి చదువుకున్నాడు, స్కూల్లో ఫీజు కట్టాలి, అమ్మఒడి పడ్డదంట అని చూస్తారు. అది పడ్డదో లేదో వాళ్ళకి తెలియదు. పడ్డదని వాళ్ళు చెప్తారు, పేపర్కి ఇస్తారు, న్యూస్ రిపోర్ట్లకు ఇస్తారు. అది పడది తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు ఏముంది, వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసిస్తే మా అబ్బాయి పడ్డాయి అని అనుకుంటారు. అది తెర ఆయన కట్టిన సచివాలయాల్లోకి వెళ్ళి చూస్తే ఉద్యోగస్తులు మీ దానికి పడ్డాయి అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడవు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున ప్రజా సమస్యల మీద పోరాటానికి నేను జనవరి 3వ వారం నుంచి బయటకు వస్తున్నా అన్నాడు. జనవరి 3వ వారం నుంచి బయటకు వచ్చే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు? అసెంబ్లీకి వస్తే అతను చేసిన అవినీతి బయటపడిద్దని, అదే ప్రజల్లోకి వెళ్తే ప్రజల్ని మాయపుచ్చవచ్చు. పోయినసారి 2014 నుంచి 2019 లోపల పాదయాత్ర చేసి నా కొడుకులు నా ఎస్టీ నా బీసీ అన్నాడు. వాళ్ళని అవ్వాతాతలు ముద్దు పెట్టాడు. అదేవిధంగా అవ్వాతాతలు పెన్షన్లు పెంచుతా అని చెప్పి విడతగా 3,000 చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఒకటే నెల, ఫస్ట్ నెల జూలై నెల 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా నెక్స్ట్ నెల నుంచి 4,000 అన్నాడు. అదే విభిన్న ప్రతిభావంతులు సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 లేదు, మొత్తం గాలికి పోయింది. సూపర్ 6 కాదు, అది డూప్ 6 అనేది జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ వాళ్ళ నాయకులు కానీ చెబుతున్న మాట. ఎలా చూడాలంటారు దాన్ని? సూపర్ 6 అన్నాడు. మీరు పెట్టిన అప్పులు ఇవన్నీ తీర్చుకోవాలి. ఎంత ఉందో ఏంటి అనేది మా ముఖ్యమంత్రి గారు చూసి ఒకరోజు అసెంబ్లీలోనే చెప్పారు, మనం సూపర్ 6 ఇంత చేయాలనుకున్నాం. ఇక్కడ అప్పులు చూసి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో చేసిన అప్పులు చూస్తే చాలా కష్టంగా ఉంది, చేస్తాను కాకపోతే టైం పట్టిద్దని అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారంలోకి రావటం పక్కా, నన్ను ఆపేది అవడో అంటున్నాడు. మరి దానికి ఎలా చూడాలంటారు? మొన్నైతే 11 ఇచ్చారు. నువ్వు క్రికెట్ టోర్నమెంట్కి వెళ్తా అన్నావు కదా, దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఆడుదాం ఆంధ్ర, నీకే బుద్ధి చెప్పారు. ఈసారి అది కూడా ఇవ్వరు. నువ్వు అన్న మాట ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు గారు 175కి 175 వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలవబోతున్నా అన్నాడు. అదేవిధంగా ప్రజలు తిప్పి నీకు 11 సీట్లు అప్పచెప్పారు. నీదే డైలాగు ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నీ 175కి 175 కొట్టబోతున్నారు.